సో ఇట్లా ఆయన రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ ప్రస్తుతం ఈ రకంగా ఉంటే అక్కడ జైలు సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, మేమేంటి అసలు ఇది ఉదయం నుంచి ఇది ఇబ్బంది పడుతున్నాము. గతంలో మొన్న హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు చూస్తే కూడా ఇట్లాంటి పరిస్థితి ఏంది అసలు? ఇంకా కూడా ఏమన్నా ఈ కుట్రలు నడుస్తున్నాయి అనుకోవచ్చా? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న సోదరులు శ్రీనివాసరావు గారికి, మాసం రాజేష్ గారికి నమస్కారం. ఇది సాధారణంగా సహజంగా క్రిమినల్ విధానంలో అంటే మేము పాటించే రెగ్యులర్ గా, అంటే నేను 30 years క్రిమినల్ ప్రాక్టీస్. ముద్దాయిలకి వాళ్ళ న్యాయవాదులు ఇచ్చే సలహా ఇదే. ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తే, వాడి దగ్గర భరించే శక్తి ఉంటే, అనారోగ్యం అనే కారణం చూపించి వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ పెట్టడం, జైల్లో కాదు. హాస్పిటల్లో కూడా కొంత కుదిరితే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేక రూము, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టించగలిగితే అది ఇంకా అత్యుత్తమం. 5 star సౌకర్యాలు కల్పిస్తూ అసలు వాడు జైలుకు వెళ్ళాడు అనే సోయి లేకుండా వాడికి బెయిల్ వచ్చే వరకు నడిపించడం అనేది నేర ప్రక్రియలో డిఫెన్స్ లాయర్లు చేసే సహజ సిద్ధమైన ప్రక్రియ. దాన్ని ఈ రోజు వైసీపీ వాళ్ళు వాడారు. వాళ్ళ న్యాయవాది సూచన మేరకు మనవాడు ఓసాని నాటకం రక్తి కట్టించాలనుకున్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం అనేది చాలా సీరియస్ గా ఉన్నది ఈ అంశాలలో, వీరి అంశాలలో. కాబట్టి ఆ నాటకాలు సాగలేదు, చల్లలేదు. ప్రతి అంశం మీద వాళ్ళు వైద్య పరీక్షలు చేసి ప్రతి దాన్ని కూడా రూల్ అవుట్ చేయట్లేదు. కాబట్టి గతి లేక వీళ్ళు సబ్ జైల్లో గడపాల్సిన అవసరం. ఎందుకంటే ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం, నాకు తెలిసి సోమవారం తనకు బెయిల్ రాదు. మళ్ళీ వరుసగా మేము కూటమి ప్రభుత్వంలో నేను గత 6-7 నెలల నుంచి కూడా చెప్తాను, శ్రీనివాసరావు గారు కూడా సాక్షి, మేము కేసులు అంటూ పెడతాం. మొదలు పెడితే ఒకసారి కేసు పెడితే వాడు కనీసం 3-4 నెలల పాటు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేలా చూసుకుంటాం తప్పితే వాడికి వెంటనే బెచ్చేలా చూసుకోవాలి. ఈ లోపు వాడు అదృష్టం బాగుండి మేము ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యాంటిసిపేటరీ బెయిల్కి పోతే, కోర్టులు కన్సిడర్ చేస్తే వాడు బతికి బట్టకడతాడు తప్పితే, అదర్వైజ్ ఒక్కసారి మేమంటూ కేసు పెట్టిన తర్వాత వాడు లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం 3-4 నెలలు వాడు లోపల ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటాం, మర్యాదలు తీసుకుంటాం, గౌరవిస్తాము. సమాజంలో వారిని ఎక్కడ ఉంచాలో, ఎట్లా ఉంచాలో అలా ఉంచుతాము. కానీ ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా, చట్టబద్ధంగా, చట్టపరమైన ప్రక్రియలో మాత్రమే చేస్తాం తప్పితే మేము పౌర హక్కుల ఉల్లంఘన కానీ, మానవ హక్కుల ఉల్లంఘన కానీ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కానీ ఎక్కడా ఎవరి పట్ల కూడా చేయం. అంటే కక్షపూరిత విధానాలు అనేవి మేము పాటించాం. ఏది చేసినా చట్టబద్ధమైన విధానాలను చేస్తామని చెప్పాము. ఈ రోజు నడుస్తున్న చరిత్ర కూడా అదే. కోసానికి సంబంధించి కానీ వంశీ చేతులారా చేస్తున్నాడు. అతనికి చక్కగా హైకోర్టు బెయిల్ వచ్చిన అతను మధ్యంతరం, కానీ అతను చేసుకున్న విధానం వల్ల ఈ రోజు లోపల పోయాడు. ఇక అతను జాగ్రత్తలు మేము తీసుకుంటాం వరుసగా ఒక్కొక్కటి. ఒకటైతే చెప్తున్నాం, సమాజంలో మారండి అని పిలిపించాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కక్షపూరిత అంశాలకు మేము వెళ్ళము. మేము రాష్ట్ర పునర్నిర్మాణమే మా ప్రధాన కర్తవ్యము, మా ధ్యేయం కూడా దాని మీదే ఉంది. ఈ కక్షపూరిత విధానాలు పాటించము. అప్పుడు టీడీపీ కేడరే కానీ, జనసేన కేడరే కానీ ఎవరైతే ఆ రోజుల్లో బాధపడ్డారో, జైళ్లకు వెళ్లారో వాళ్ళందరూ కూడా తీవ్ర మనస్తాపన గురారు. వారందరూ గళంగా అడుసుకుని శ్రీనివాసరావు గారు కూడా పలు ఛానల్స్ లో, పలు డిబేట్ లో మా యొక్క బాధలను వివరించడం కూడా మేము గమనించాం. అప్పుడు కూడా మేము ఇదే చెప్పడం జరిగింది. ఒకసారి విధానాల్లో చెప్తున్నాం సార్, చట్టపరమైన ప్రక్రియ ఏదైనా చట్టం ప్రకారమే చేస్తాం. ఇప్పుడు కూడా చట్ట ప్రకారమే వెళుతున్నాం. చట్ట ప్రకారమే వాళ్ళు చేసే వెధవ పనులన్నిటి కూడా రూల్ అవుట్ చేసి జనాల దృష్టిలో నాటకాలు రక్తి కట్టించాలనుకుంటున్నారు వాళ్ళు. వాటన్నిటిని కూడా చట్టపరమైన ప్రక్రియలోనే ఛిద్రం చేస్తున్నాం వాళ్ళ యొక్క నాటకాలను. ఎస్, అంటే మీరు క్రిమినల్ లాయర్ గారు కాబట్టి నేను ఒక అంశం అడుగుతున్నా. అప్పుడెప్పుడో మాట్లాడితే అప్పుడెవరు మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంది, ఇప్పుడు ఏదో జరగబోతుందని చెప్పి ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టడం ఏంటి అనేటువంటి దాన్ని చేస్తున్నారు. అంటే అప్పట్లో మాట్లాడినా ఇష్టం వచ్చినట్లుగా అప్పట్లో కేసులు ఫైల్ చేయలే చాలా చోట్ల. మనకు తెలిసి ఎవరిని ఇచ్చే ధైర్యం చాలా మందికి లేదు. ఒకవేళ ధైర్యం చేసి ఇచ్చినా అక్కడ కేసులు ఫైల్ చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి వాటన్నిటినీ అంటే రోజులు గడిచిపోతే లేకపోతే ప్రభుత్వాలు మారిపోతే అన్ని మాఫీ చేయాలని ఏంటి ఇప్పుడు పెట్టకూడదా? అసలు రూల్ ఏం లే అట్లాంటి పరిస్థితి కాదండి.
ప్రజలు ఎర్రిగొర్రెలు అనుకుంటున్నారు, షార్ట్ మెమరీ అనుకుంటున్నారు ఈ వైసీపీ వారు. ఆ 5 సంవత్సరాల పాలనలో ఎవరన్నా వైసీపీ నాయకుల మీద కానీ కేడర్ మీద కానీ కేసు పెట్టాలంటే ఆ